దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఈ నెల 21 విశాఖ వేదికగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలి అని, సాగర్ తీరంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సహకరించాలి అని రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్, సవిత పిలుపునిచ్చారు. ఆయుష్ శాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్ నుండి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన వాగ్దాన్ ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. ఆయుష్ సెక్రటరీ రాజేష్ కొచ్చా, స్పెషల్ సిఎస్ఎంటి కృష్ణబాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రులు మన విశాఖపట్నానికి రానున్నారు. 21వ తారీఖు అంటే ఎల్లుండి జరగబోయే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ చక్కగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టామని ఇంటర్నేషనల్ యోగా డే అంటే 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం హోస్ట్ చేయడం, మన విశాఖపట్నం సిటీలో సముద్ర తీరంలో మన ప్రధానమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి మనతో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అదృష్టం. చాలా ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి గారు అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ మినిస్టర్స్ కూడా ఈ సందర్భంగా చాలా ప్రెస్టీజియస్ గా ఈ ఈవెంట్ ని తీసుకుని చక్కని అరేంజ్మెంట్స్ చేయడానికి అందరికీ పురుగొల్పించారు. సో దాన్ని మనం ఒక నెల రోజులు యోగాంధ్ర కార్యక్రమం అని పెట్టుకొని యోగాని ప్రజలకి దగ్గరగా తీసుకువెళదాము, ప్రజలకి యోగా పట్ల ఆసక్తి కలగచేద్దాము, యోగా యొక్క బెనిఫిట్స్ ప్రజలందరికీ కూడా తెలియచెప్పుదాము. యోగా ఇంటర్నేషనల్ యోగా డే నాడు మనం ప్రాక్టీస్ చేయడమే కాకుండా జీవన విధానంలో ఒక భాగంగా చేద్దాము అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ప్రజలకి మనం చేరువవ్వాలి, యోగా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు పురిగొల్పించాలి అనేది ఒకటి. అలాగే ఒక 25 లక్షల మంది సర్టిఫికేట్ మనం ఆల్మోస్ట్ 3 రోజులు కంటిన్యూస్ గా ట్రైనర్స్ ఆధ్వర్యంలో గనక యోగా చేయగలిగితే గనక ట్రైనర్ సాటిస్ఫై బాగా చేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఇచ్చే కార్యక్రమం పెట్టి 25 లక్షల సర్టిఫికేట్స్ ఇవ్వడం. అలాగే ఇక్కడ మనం యోగా కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేసాం. ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ నిన్న కంప్లీట్ అయినాయి. ఆనరబుల్ మినిస్టర్స్ సమక్షంలో ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్ నుంచి, మండల్ లెవెల్ నుంచి, జిల్లా స్థాయి నుంచి ఎవరైతే కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో 126 మంది మనకి విన్నర్స్ గా నిలిచారు. వాళ్ళు రేపు ఇక్కడ స్పెషల్ ఎంక్లోజర్ లో ప్రైమ్ మినిస్టర్ గారితో పాటు యోగా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం, చాలా ఎంతూజియాస్టిక్ రెస్పాన్స్ ఉంది. ఈ ఎల్లుండి కార్యక్రమానికి మీ అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి మీకు అలాట్ చేసిన మనం ఏదైతే ఎంక్లోజర్స్ అలాట్ చేశామో ఆ ఎంక్లోజర్స్ లో ఆల్మోస్ట్ ఎక్కడ పార్టిసిపేట్ చేసినా ఒకటే, ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ నుంచి ఆల్మోస్ట్ భీమిలి వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే యోగాని జీవనంలో ఒక భాగంగా చేసుకుని మనం కంటిన్యూ చేసేటట్టు మనం మన సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలని. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయి, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన, వారి యొక్క శ్రద్ధ పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్లు 1,00,000కి మించి అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఒక విశాఖ నగరంలో మనం 5 లక్షల టార్గెట్ అనుకుంటే 9 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంత పెద్ద ఎత్తున చైతన్యవంతంగా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందరూ కూడా యోగాని జీవితంలో భాగస్వాములు చేయాలి. కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా 2 రోజులు ఎల్లుండి. ఈ సమయానికి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక సరికొత్త రికార్డుని ఈ సాగర తీరం వేదిక కాబోతున్నందుకు
విశాఖ ప్రజలందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో 2 కోట్ల మంది భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరతరాలుగా మన పూర్వీకులు వారి అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. అయితే గత 10 సంవత్సరాలుగా యోగాకి అత్యంత ప్రాచుర్యం తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసి ఇవాళ 170 పైగా దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది. ఇటువంటి అవకాశాన్ని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి. దీంట్లో భాగంగానే గత నెల రోజులుగా అనేక కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అది థీమ్ బేస్డ్ యోగా కావచ్చు, లేదా మన ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ, లేదా టూరిజం డెస్టినేషన్స్ కానీ, లేదా ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా యోగాని మనం పాటిస్తూ యోగాని చేస్తూ ఈ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మందిని భాగస్వాములు చేస్తూ కొన్ని రోజులుగా మనం చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంగా 2 కోట్ల లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినప్పుడు 2 కోట్లు సాధ్యమవుతుందా అనుకున్నాం. కానీ సగటున ప్రతిరోజు 10 లక్షల చొప్పున 20 రోజుల్లోనే 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు 21వ తేదీ నాడు యోగాలో భాగస్వామ్యం వహించడానికి చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ, లేదా ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా చేస్తున్న కృషి కారణంగా యోగా పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన కలిగింది, యోగా ద్వారా జరిగే లబ్ధి ఏంటి. ఇప్పుడే మనం యోగా చేశాం. ఒక్కొక్క ఆసనం మన శరీరంలోని 2-3 భాగాల్ని అవయవాల్ని ఉత్తేజితం చేస్తుంది. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పడుతుంది. ఇవాళ మారిన పరిస్థితుల్లో అనేక మానసిక రుగ్మతలు లోనవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలకి ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా, ప్రాణాయామం నేర్పించడం ద్వారా వారిలో ఆ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా చదువు మీద ధ్యాస పెట్టగలరు. అదే యువతలు కూడా ఒక ఆత్మవిశ్వాసం పొందుతుంది. వయసు పెరిగిన వారిలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఉండడానికి అవకాశం ఉంటుంది. యోగా అనేది కేవలం ఒకరు ఈ నెల రోజులుగా ఇటువంటి పెద్ద ఎత్తున ఇంతటి ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే యోగా అనేది ఏదో ఒక రోజు యోగా దినోత్సవం నాడు మాత్రమే జరుపుకొని తర్వాత మర్చిపోవడం కాదు. మన దైనందిక జీవితంలో దీన్ని ఏ రకంగా మనం తింటామో, ఏ రకంగా పడుకుంటామో, ఏ రకంగా కార్యాలయంకి వెళ్తామో, ఏ రకంగా టీవీ చూస్తామో ఆ రకంగా ప్రతిరోజు యోగా కోసం 1 గంట సమయాన్ని ఇస్తే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, క్యూరేటివ్ మెజర్స్ కన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని. అనారోగ్యం బారిన పడిన తర్వాత, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి చికిత్స అందించడం కన్నా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనారోగ్యం మన దరిదాపులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన అందరికీ ఉంది. కుటుంబంలో మన కుటుంబ సభ్యులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది. ఈ ఎల్లుండి జరగబోయే ఒక అద్భుతమైన ఈ ప్రదర్శనలో యోగా కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములయ్యి అనేక రికార్డులను బ్రేక్ చేయాల్సిందే. కేవలం రికార్డులను బ్రేక్ చేయడం కోసం మనం ఇవాళ చేయట్లేదు. దీని ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి యోగాను ప్రతిరోజు చేయడానికి ప్రేరేపించే దిశగా ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కలిసి 21వ తేదీ 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఒక ఫలప్రదం చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి అంచనాలకు మించి ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై యోగాంధ్ర, జై స్వర్ణాంధ్ర.